ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే సంక్రాంతి అప్పలు అయితే చేసుకుంటున్నాము. ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది మా అమ్మ. ఇంకా మా అమ్మ తల్లితోనైతే ఇట్లా ఉంటుంది. వాయిస్ వీడియోలో అలా కనిపిస్తుంది అంట. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. జుట్లు వేసుకుందంట, 2 జుట్లు. వాళ్ళు వేసిర్రు, అక్క వేసిందా? ఏ అక్క? బాగి ఏ అక్క? సరే, అదే గిరి పట్టుకొని తిరుగుతున్నవేమో. ఫస్ట్ అయితే మేము అప్పాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే అప్పాలు అయిపోతే మిగతా మురుకు ఇంకా అవి ఈజీగా చేసుకోవచ్చు. అప్పాలు పెద్ద టాస్క్ అనిపిస్తుంది. అందుకే ముందు అప్పాలు కంప్లీట్ చేసినాక ఇంకా మిగతా పిండి వంటలు అయితే చేసుకుంటాం అన్నమాట. ఇంకా మా అమ్మ అప్పాల పిండి అయితే కలుపుతుంది. ఒక బేసన్లో ఏర్పదు అని చెప్పేసి ఇంకా వేరే బేసన్లో కూడా వేసింది. పిండి ఉంటే కలపనికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 2 వేసింది అనమాట. ఇంకా పక్కకు ధనియాల పొడి, ఎల్లిగడ్డ, నువ్వులు, లైట్గా కారం కూడా వేసుకుంటాం కదా, ఇంకా అట్లనే ఉప్పు. ఫస్ట్ అయితే కళ్యామకి వేసింది అనమాట. కళ్యామకు దొరకడు బాగా కష్టం ఉంది, ఎందుకంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అయినా అని కొంచెం వేసింది. ధనియాల పొడి, ఎల్లిగడ్డ, నువ్వులు, ఇంకా లైట్గా కారం, అట్లనే ఉప్పు అవన్నీ వేసి మంచిగా కలిపింది అనమాట. అప్పాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గరం నీళ్ళు పోయాలి, లేకపోతే అప్పాలు చక్కగా రావు కదా. ఇంకా అందుకే గరం నీళ్ళు స్టవ్ మీద అయితే పెట్టినాము. ఇంకా అప్పటిదాకా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అప్పాలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అని. అప్పలు చేయి, మీరందరు కనబడుతున్నారు. చెయ్యి అప్పలు. ఫైటింగ్ అయింది, మీకు తెలుసా? అందుకే వచ్చింది వారాన్ని. పెడతా కానీ ఏమో గుర్తుకొచ్చింది. ఎంత మిందు అంత పెట్టింది, అవన్నీ ఆరిపోతాయి. ఇప్పుడు బాగానే తీసుకో, ఏమి తీయలేదు, ఎట్లా పెడతామన్నా తీసుకో.
మొత్తం చిచ్చులు ఇచ్చులు చేయకమ్మా. పెట్టుకో మరి ఏడకుండా మా వస్తా పడతాను. ఏరుకోతే మామిడి లేదు తప్ప తప్ప తలిగారు. కూర్చుంటావా మేము ఆగకన్నా ముందే దబదబ అప్పాలు చేస్తున్నాము. ఇంకా మేము ఎండలో కొంచెం చేసినందుకు అవి కొంచెం ఆరిపోతున్నాయి అన్నమాట. ఇంక ఇట్లా ఎండలో చేస్తే మంచిగా ఉండదని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి అయితే పోయినాము. మా అమ్మ ఎప్పుడు బయట చేయమంటది, అది అసలు కుదరని పని. ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి అప్పాలు అయితే. రౌండ్ వేసి వస్తారు. బాగా గాలి పెడుతుంది కదా. అప్పాల పిండి కొంచెం ఎక్కనే పట్టించుకున్నాం కదా, మా ఫ్యామిలీ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కనే తింటాం అన్నమాట. ఒక భాగాన అయితే నిండిపోయింది, ఇంకొక భాగాన కూడా నిండింది అన్నమాట. ఇంకా అదే పిండిని యూజ్ చేసి కొన్ని చెగోడీలు కూడా చేసుకున్నాం. ఇక్కడ వంగుతున్నాయి చెగోడీలు. కొంచెం బియ్యం పిండి ముందే పక్కకు పెట్టింది, అందులో కొంచెం శనగపిండి కలిపి కారపూస అట్లనే కొంచెం బొంది, ఇంకా మిగిలిన దాంతో కొన్ని బజ్జీలు కూడా చేసుకున్నాము. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చెకోడీలా ఉంటాయి, చెకోడీలు ఇక్కడ మా మమ్మీది ప్రిపేర్ చేసి కారపూస అయితే పోతుంది అన్నమాట. రేపు షాయిలకు మాకు ఇదే బాగా షాయి తాగుతా రేపు. అమ్మమ్మతో కూడా మేము కనబడ్డావు. మూసిపోకుండా పోస్తుంది మా అమ్మ. బాగుంది బాగుంది. ఇలా చక్కెర పానకం వేసుకొని లడ్లు కట్టుకోవాలి, సూపర్ టేస్ట్. చేసుకుంటే పట్టుకో మరి, కానీ ఉప్పు బాగా ఎక్కువైంది ఫ్రెండ్స్. ఇట్లా గార్నిష్ చేసి పెడదాం అనుకున్నాం, కాకపోతే వేడి వేడిగా ఉన్నాయని సర్దాకున్నాం. కింద ఉల్లిగడ్డలా పెట్టుకున్నాం. గార్నిష్ చేస్తాం ఇప్పుడు.